టైం వేస్టేజ్ ఇప్పుడు ప్రస్తుతం సగటున సొసైటీలో చూస్తే అంటే ఆన్ అన్ యావరేజ్ యూ ఫీల్ ఇట్ ఇస్ స్పెంట్ ఇన్ నాట్ నోయింగ్ వాట్ టు డూ డెఫినెట్లీ ఐడ్లింగ్ అదొకటి రెండోది నాట్ యూజింగ్ ద టెక్నాలజీ విచ్ ఈస్ అవైలబుల్ టెక్నాలజీ క్యాన్ help you in maintaining, managing and improvising the quotient of what you can make out of time. అది నేను మ్యాక్సిమం వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టుడే ఆఫీస్కి వెళ్ళటం అనేది మీనింగ్లెస్ అసలు బికాజ్ ఎవ్రీథింగ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద ఇంటర్నెట్. నో టూ పీపుల్ నీడ్ టు మీట్ ఎక్సెప్ట్ టు హ్యావ్ సెక్స్. అదొక ఫిజికల్ క్వశ్చన్ కాబట్టి మిగతా అంతా ఎవ్రీథింగ్ ఐడియా. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కలను అసలు 90% of the time I don't meet them. I encourage people not to come to the office because whatever it is we are exchanging ideas, we are taking decisions. I want to be accountable, so put it on WhatsApp or email or a messaging system or some other device, you know. So automatically we optimize about the time. A discussion lo traveling lo yanni manese you're actually the proper usage of time is when you're concentrating ideas and decisions with the least time with discussion and the practical aspects of travelings, meetings అన్నీ తీసేసినప్పుడు అది ఫ్లాబ్ అవుతుంది. కంప్లీట్లీ కండెన్స్ ఇట్. ద మీట్ షుడ్ ఓన్లీ బీ ఎ డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోలింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్స్. సో ఇన్ కొంతవరకు టైంని కంట్రోల్ చేసే ఆసక్తి టెక్నాలజీ వల్ల కావచ్చు లేక మన ఆలోచనల్ని కంట్రోల్ ఐ డోంట్ థింక్ ఇస్ అ వర్డ్ బట్ ఐ థింక్ ఆప్టిమల్ యూసేజ్ అండ్ మేనేజ్మెంట్. ఆప్టిమల్ యూసేజ్ ఇస్ ద రైట్ వర్డ్. రెండు పనులు మీరు టైం వేస్ట్ అనుకుని చేయరు. ఒకటి సోషలైజ్ చేయడం, పార్టీలకు వెళ్ళడం, పెళ్ళిళ్ళ రిసెప్షన్లకు వెళ్ళి అక్కడ కూర్చోవడం, లేదు రెండోది మోర్ దెన్ దట్. అది నాకు అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మై మైండ్ ఫీడ్స్ ఆన్ ఇంట్రెస్ట్, ఆన్ డ్రామా, ఆన్ డైనమిజం, ఆన్ ఎవ్రీథింగ్. సో ఐ విల్ నాట్ వాంట్ టు బి పార్ట్ వేర్ హలో బాగుందండి, ఎంత ఇప్పుడు వచ్చారండి, పెళ్ళి బాగా జరిగిందండి, ఇలాంటి కాన్వర్సేషన్స్. బికాస్ ఆర్ గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్ చెప్తే మీరు గుడ్ మార్నింగ్ చెప్పినా నా మార్నింగ్ గుడ్ అవ్వదు. మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి. అప్పుడు 10 మందికి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి, 10 మంది నాకు గుడ్ మార్నింగ్ చెప్తారు. ఇవన్నీ కలెక్టివ్గా ఒక 30 సెకండ్లు మన అందరి లైఫ్లో దొరుకుతుంది. అండ్ నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. So completely doing things which are absolutely nonsensical just for the sake of doing it, I think eats away most people's time. But చాలా మందికి అది సెన్స్ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు స్మార్ట్ కిచెన్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. టోటల్లీ ద కిచెన్ ఈజ్ ఆటోమేటెడ్. హౌస్ వైఫ్స్ వంట చేయాల్సిన అవసరం ఉండదు దాంట్లో. అదేంటి, టోటల్గా మీ రెసిపీలన్నీ స్టోర్ చేసేస్తుంది. స్టోర్ చేసేసి మీ అంటే ఏది మీరు ఎక్కడో బాబాయ్ హోటల్ ఇడ్లీ, విజయవాడలో ఇడ్లీ ఎట్లా చేస్తాడు, మీ అమ్మమ్మ ఊర్లో మీ అమ్మమ్మ ఎట్లా ఉండింది అది కూడా రెసిపీ దాన్ని స్టోర్ చేస్తుంది. ఎక్కడో ఇడ్లీలో ఎక్కడ రెస్టారెంట్కి వెళ్తే దాని రెసిపీ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఆఫీస్ నుంచో అక్కడి నుంచి వస్తున్నప్పుడు టక్కున మీరు ఒక మెసేజ్ పంపిస్తే మీ కిచెన్కి అది మీకోసం వడ్డించి ఉంచేస్తుంది. అది టోటల్గా నేను 2 గంటలకు వస్తాను, మీకు టోటల్ ఒక మెసేజ్ పంపితే ఇట్ కంప్లీట్లీ డస్ ఇట్. సో దానికి ఉన్న పరికరాలు లేనప్పుడు దానికి అదే ఇట్లా ఆర్డర్ ద షాపింగ్ మాల్, నాకు గోధుమ ఎంత పంపు అంత పంపు అని అది ఇచ్చేస్తున్నాడు. టోటలీ ఇట్ ఈస్ ఆటోమేటెడ్ కిచెన్ విచ్ ఆల్రెడీ ఇస్ దేర్. ద కాన్సెప్ట్ ఇట్ ఇస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ ఇట్ కమ్స్. బాబాయ్ హోటల్ ఇడ్లీ తెప్పించుకోవచ్చు కదా. బాబాయ్ హోటల్ విజయవాడలో ఉంది కదా, మీ ఇంట్లో ఉంది బాబాయ్ హోటల్ ఇడ్లీ. ఇప్పుడు అది పాయింట్ అక్కడ. సో మనకు కావాల్సిన రుచికరమైన మీ అమ్మ, మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, మీ అమ్మ అనకాపల్లిలో ఉంటే మీ అమ్మ చేతి వంట అది చేస్తుంది, రెసిపీ ఇచ్చేస్తుంది దానికి. ఇప్పుడు అమ్మ చేతి వంట అనేది ఉండదు కదా, మీకు సైకలాజికల్, మీ ఇంట్లో అలవాటు పడ్డారు కాబట్టి హోమ్ ఫుడ్. అందరు హోమ్లో ఫుడ్ బాగుంటే ఇంకా ఫుడ్ డిఫరెన్స్ ఏంటి, అందరు హోమ్ ఫుడ్ డిఫరెన్స్ ఉంటాయి. పర్సనలైజ్డ్ ఇది ఉండదా, అది ఉండడానికి ఛాన్స్ లేదు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తున్నారు, అదే 1.5 సారా బిసేది. బట్ ఐఎమ్ కమింగ్ టు సంథింగ్ ఎల్స్ ఇక్కడ. సో హోమ్ ఫుడ్ ఉంది, హోటల్ ఫుడ్ ఉంది. మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, ఒక మంచి భలే ఉంటుంది, ఆంధ్ర విలాస్లో ఒక చికెన్ ఒక థాలీ భలే ఉంటుంది అని అంటాం. వీటి అన్నిటినీ కలిసి ఒక పర్టిక్యులర్ మెషిన్లో పెట్టేసి ఆ మెషిన్ ఇట్ ఈస్ జస్ట్ ఇమిటేటింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ ఫెడ్ టు. ఒక పర్టిక్యులర్ టైం మనం రెస్టారెంట్కి వెళ్ళాము. ఇప్పుడు స్విగ్గీస్ వచ్చిన తర్వాత ఒక యాప్లో అది నాకు ఐఎమ్ హంగ్రీ అంటే మీ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల రేడియస్లో ఏమేమి రెస్టారెంట్లు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, దేంట్లో దాని స్పెషలైజేషన్ వచ్చేసింది. మీరు ఏదో 3 వచ్చి ఒక పర్టిక్యులర్ పర్టిక్యులర్ మీరు పెట్టుకున్నారు. అది మెన్యూ చేస్తుంది. ఆ మెన్యూలో అది ఎలా ఉందంటే దాని ఫోటో వస్తుంది, ఎలా కనిపిస్తుంది అది దాంట్లో, దాని రేట్ చెప్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏంటి, మీ టైము మీరు ఎక్కి బట్టలు వేసుకుని దాన్ని ఎక్కి కారు ఎక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంది, మీకు కావాలంటే చేయొచ్చు. అది
లేదా ఓకే అంటే అటు తీసుకొచ్చేస్తారు ఎక్కడికి. ఇప్పుడు నేను చెప్పేదానండి ఇప్పుడు ఏమవుతుంది ఈ స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక పర్సన్ ఒక ఉమెన్కి చెప్పాను అది ఒక పర్టికులర్ కాంటెక్స్లో. తను మీలాగే అంత అసలు చేతి అంటే ఆ చేతి ఫీలింగ్ ఉండాలి కదా అంటే, చేతి ఫీలింగ్ ప్రతి వాళ్ళకి చేతులు ఉంటాయి. ప్రతి ఇంట్లో అమ్మ ఉంటుంది. ప్రతి అమ్మ ఫుడ్ అంత బాగా చేస్తుందా? ప్రతి అమ్మ ఫుడ్ బాగా చేస్తే 4-5 లక్షలు పెట్టి అమ్మని చెఫ్ ఎందుకు చేయట్లేదు రెస్టారెంట్స్లో? అది కేవలం మీ ఫెమిలియారిటీలో మీ అమ్మ వంట మీకిష్టం, మా అమ్మ వంట మాకిష్టం. అది ఫెమిలియారిటీ ఇస్ గాట్ నథింగ్ టు విత్ ద ఫుడ్ యాక్చువల్లీ. ఓకే, కానీ ఈ స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే, మీరు పొద్దున్న లెగ్సి కాఫీ పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి పంపి మళ్ళీ మధ్యాహ్నం భోజనాలకి కూర్చుని మళ్ళీ అది వండి దాని తర్వాత రాత్రి భోజనానికి వండి ఇంత టైం ఇండివిజువల్గా మీరు అందరూ వేస్ట్ చేస్తుంది ఒక్క మషిన్ మొత్తం తీసి పడేస్తుంది. అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ దట్ ఫ్రీ టైమ్ టు డూ వాట్ ఎవర్ ఎల్స్ యూ వాంట్ టు డూ. ఎందుకంటే ఒక పని ఇండస్ట్రియలైజేషన్ అనేది అది బేసిక్గా ఒక 100 మంది కూలోళ్ళు చేసేది ఒక మెషిన్ ఎవరు మనిషి సహకారం లేకుండా చేసినప్పుడు దట్ ఈస్ వాట్ విచ్ పుషెస్ ద టెక్నాలజీ. సో డూ యూ థింక్ ది ఎంపవర్మెంట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అ వుమన్ ఇది నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించి బిఫోర్ యూ ఫర్గెట్ ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. దేర్ ఇస్ దిస్ గర్ల్ ఐ నో అండ్ ఇది చాలా ఫనీ థింగ్ అది. షీ లైక్ వెరీ వెరీ ఇండిపెండెంట్ ద వే షీ సిట్స్. అంటే ఇప్పుడు నేను వస్తే హ్యావ్ యూ అండ్ షీ టాక్స్ లైక్ దట్. ఓకే, షీ గాట్ మ్యారీడ్ రీసెంట్. అది చాలా మంచి అబ్బాయి. మంచి అబ్బాయి అంటే ఏంటి, అమ్మగా వచ్చారండి ఎలా నమస్కారం అండి అని కూర్చొని మీరు ఏం కాఫీ తాగుతారండి, కాఫీ తీసుకుంటారా అని అంటే మర్యాదల్లో ఇంక ఈజ్ లైక్ ఏ కింగ్. సో ఇప్పుడు తను లెగిసిపోయి నాకు మర్యాద ఇస్తే ఈ అమ్మాయిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటుంది. సో యాజ్ ఎ విజువల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నా పర్స్పెక్టివ్లో వేరు, నేను లేకపోతే ఇంకెవడో గెస్ట్ వచ్చినప్పుడు. జనరల్ సొసైటీ పర్స్పెక్టివ్లో అది. ఈ అమ్మాయి పర్స్పెక్టివ్లో ఇంత ఇండిపెండెన్స్, ఇంత సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ డిగ్నిటీ వాట్ ఎవర్ యూ కాల్ ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకున్నాడు ఆడు లెగిసి ఒక సర్వెంట్ అంటే వాడి ఉద్దేశంలో వాడు మర్యాద ఇస్తున్నాడు, వాడికి వచ్చిన కల్చర్, వాడికి వచ్చిన ట్రెడిషన్ నుంచి. కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏదో పనుల్లో ఉంటాడు. యూ అండర్స్టాండ్? సో షీ డజంట్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆర్ లుకింగ్ అప్. షీ ఈజ్ నాట్ లుకింగ్ అప్ టు హిమ్. మీకు ఒక అడ్మిరేషన్ ఉండాలి, ఒక ఐ వాంట్ దిస్ మ్యాన్ ఇన్ మై లైఫ్ అని ఉండాలి. లేకపోతే యూ షుడ్ హ్యావ్ ఎ టెండర్నెస్ దట్ హీ నీడ్స్ మీ. అది పిల్లల నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు లేనప్పుడు యూ షుడ్ లుక్అప్ ఒక రెస్పెక్ట్ లేకపోతే దిస్ గర్ల్ కెన్ నెవర్ హ్యావ్ ఆఫ్ ఫర్ హిమ్. But so, technically he is a very nice guy. I mean there is nothing wrong. Probably will do anything for her and all. That's precisely the point I was coming to. That kind of empowerment of women. You know, do really women want that kind of empowerment? Isn't it? Women want that empowerment. I think it's first of all it's a derogatory line. I think everybody should have that kind of individual freedom. Individual freedom, okay. Meer annattu. I just want to finish that topic of that woman. Naaku em anpistundante visual ga, because I'm a cinematic person. ఏ గై లైక్ దట్, ఎవరు మర్యాదకి ఇచ్చారు, బాగున్నారండి, ఎలా ఉన్నారండి అని చెప్పి కూర్చుంటారండి, అలా ఇంట్లో అందరు బాగున్నారండి ఇలా మాట్లాడే అతను ఒకవేళ ఈ అమ్మాయి నేను అయి ఉంటే, అమ్మాయి నేను కానీ అమ్మాయి అయి ఉంటే ఐ వుడ్ నెవర్ ఎవర్ క్యాన్ స్టాండ్ హిమ్ బీయింగ్ ఇన్ టాప్ ఆఫ్ మీ. ఐ నో ఐమ్ టాకింగ్ సెక్షువల్లీ బట్ ఐ థింక్ దిస్ ద బెస్ట్ పాయింట్ ఐ కెన్ సే. ఐ కాంట్ ఇమాజిన్ దట్ గై. కానీ టెక్నికలీ తప్పలేదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సెక్స్. ఐఎమ్ సేయింగ్ a woman eventually will want to the man to be somewhere as symbol of strength, a symbol strength and the physical okati kaadu, intellectual personality the have we and ala pattukuni vaadi kabandha vaadi hastallo oka she wants to feel like a small thing and ilantodu naaku na ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ అబౌట్, డూ రియలీ విమెన్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది? బికాజ్ ఇఫ్ యూ రియలీ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, like I want the most beautiful woman as my wife or my pair as a man. A woman will want the strongest man. Strongest not necessarily only physical, in every which way. But see, with she wants to look up to them. And శివ టైంలో వినోద్ బాలా అనే ఆర్టిస్ట్ ఫస్ట్ బిగినింగ్లో తన మీద ఒక ట్రయల్ షూట్ చేశారని, నాగార్జున క్యారెక్టర్ని వినోద్ బాలా అని పెట్టి చేశారని. ఆర్టిస్టులు కావాలంటే తనే మొత్తం కోఆపరేట్ చేశారని. అలాంటి వినోద్ బాలాకి మీరు జేడీ క్యారెక్టర్ ఏదో ఇస్తారని అనుకున్నారు, తర్వాత అది కూడా ఇవ్వకుండా సినిమాని ఫినిష్ చేశారు. ఆయన మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు వినోద్ బాలా గారు.
దాని మీద మీ వినోద్ బాగా నాకు ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక లింక్ పంపారు ఎవరో అది మీరు అది ఆ లింక్ నేను కొంచెంసేపు చూశాను అది ఆ ఇంటర్వ్యూలోది నాకు ఫస్ట్ నాకు గుర్తురాలేదు తను ఎవరో తర్వాత నాకు శివాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడన్నా ఉంటాడా అనుకున్నా దాని తర్వాత గుర్తొచ్చింది తనతో నేను ఒక వీడియో ఒక సీను టెస్ట్ కోసం షూట్ చేశాను ఓకే ఆ టెస్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది అది కానీ నేను నాగార్జునకు చూపించుకుంటే శివ సినిమా అయిపోయేది అది అందుకని ఎవ్వరికి చూపించకుండా క్యాసెట్ పాలు కొడిచాను అది ఓకే అది యాక్చువల్గా జరిగింది ఇంకపోతే అది తప్పిస్తే వినోద్ బాలాకి నేను వేరే రోల్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు కానీ చాలామంది చెప్పాను అది వినోద్ బాలా ఒక్కడికే కాదు ఉదాహరణకి జేడీ రోల్ సాయి కుమార్కి చెప్పాను తర్వాత సూర్య అని ఇంకో యాక్టర్కి చెప్పాను అలాగే ఇంకొక 2-3 కొత్త ఆర్టిస్టులు కూడా చెప్పాను నేను అది ప్రాసెస్లో కాస్టింగ్ అప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ చాలామందితో మాట్లాడతారు ఫైనల్ డెసిషన్ అనేది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది యా సో వినోద్ బాలా అనే వ్యక్తి మీకు గుర్తులేరు నాకు గుర్తులేదంటే నేను అది చెప్తున్నా నాకు ఆ సీన్ తీసిన ఇన్సిడెంట్ గుర్తుంది ఎవరితో తీసిన అనేది నాకు ఐడియా లేదు సో ఆబ్వియస్లీ తను చెప్పాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఇట్ మస్ట్ బి హిమ్ యా ఓకే సపోజ్ దేవుడిని మీరు నమ్మరు అంటున్నారు కదా దేవుడు కనుక మీకు ఒక 24 సినిమాలాగా దేవుడని ఉన్నారనుకుందాం మీకు 24 సినిమాలాగా బ్యాక్కి వెళ్ళేసి మీ ఫ్యూచర్ని సెట్ చేసుకొని మీ మిస్టేక్స్ ఏదైనా కవర్ చేసుకోమంటే మీరు ఏ మిస్టేక్ని కవర్ చేసుకొని మీ లైఫ్ని కంటిన్యూ చేస్తారు ఏది కవర్ చేసుకోండి ఇప్పటివరకు నథింగ్ ఇప్పటివరకు మిస్టేక్ మిస్టేక్సే కదా నా మిస్టేక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ ఒకసారి మీరు అనుకున్న దానికి రైట్ అవుతుంది లేకపోతే రాంగ్ అవుతుంది కాకపోతే ఆ రాంగ్ అయింది కూడా ముందుకెళ్ళి చాలాసార్లు రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ సపోజ్ మీ ముందు ఒక 3 థింగ్స్ ఉన్నాయండి ఒకటేమో మీరు బాగా చదువుతారు కదా బుక్స్ బాగా చదువుతారు మీకు బాగా చదవాలనుకున్న ఒక బుక్ అది చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా మీకు అది ఇంకెక్కడా దొరికదో ఆ సినిమా చూడాలి చాలా అందమైన అమ్మాయి ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి 3 ఉన్నాయి దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత బుక్ చదువుతారా సెకండ్ సినిమా సెకండ్ సో సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్ని ప్రిఫర్ చేస్తారు యా ఎందుకంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి నేను చెప్తా సినిమా కథ నాకు సినిమా అవసరం లేదు ఆర్జీవిని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి నేను ఐ లివ్ ఇన్ మై మైండ్ నాకు ఒక ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్ నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను ఇమాజినేషన్లో యా ఓకే సినిమా విషయంలో సార్ సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ బయట ఏదో చేయాలంట అభిషేక్ బచ్చన్తో లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్ సో ఫస్ట్ ఆర్డర్లో రియాక్షన్ తీసుకున్నారు అక్కడ బయట ఏమో బ్లాస్టింగ్కి సంబంధించిన సెటప్ జరుగుతుంది మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు అసిస్టెంట్స్ ఎవరు ఏంటి బాంబ్ బ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దామని అన్నారట అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటిదప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్ నా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది వేరే వాళ్ళగా స్లోగా పనిచేయదు ఓకే అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా బట్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి సంబంధించి చేస్తూ ఉంటారు వాళ్ళు సో అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా లేకపోతే ముందే ఉండి నేను చెప్పడం మర్చిపోయినా అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే కొన్నిసార్లు అవుతుంది అది నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది ఓకే యూనో సో కొన్నిసార్లు ఇట్ కెన్ హ్యాపెన్ అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు ఓకే ఓకే అండ్ ఎమోషన్స్ అంటే తెలియదు కన్నీరు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచానికి చూపించుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఒక జియా ఖాన్ చనిపోయినప్పుడు కొంచెం కన్నీరు పెట్టారట నిజమేనా నేను చాలాసార్లు పెట్టాను యాక్చువల్గా నేను అది మాట్లాడదాను జియా ఖాన్ ఆల్సో వాజ్ వన్ కేస్ డెఫినెట్లీ అంటే కొన్ని వెన్యూస్ వేరే సార్లు చూసి ఉండకపోవచ్చు అక్కడ కెమెరా ఉండకపోవచ్చు ఇది కూడా కెమెరాలో మీరు ఏడవలేదు ఈ సందర్భంలో కూడా మీరు కెమెరా ముందు ఏడవలేదు కెమెరా ముందు వేసి అనుకుంటా
లేదు. ఇది ఒక ఇంటర్వ్యూలో వచ్చింది. అవునా? ఓకే ఓకే. ఏంటి అంత అటాచ్మెంట్ ఏంటి? అది నాకు తనకి సంబంధించింది. అంతేనా? ఓకే సరే. అంటే ఓకే. అండ్ ఇప్పుడు ఊర్మిళగా మీరు ఎక్కువ ట్రావెల్ చేసింది ఊర్మిళతో అని మీరు అనుకుంటున్నారు అది. అంతేగా. అంటే నేను అనేది సినిమాల పరంగా, నాట్ పర్సనల్. సినిమాలకు సంబంధించి మీరు 11, 12 సినిమాలు చేశారు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అంతే కదండి, ఎక్కువ సినిమాలు చేసింది తనతో మీరు. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించడం అనేసి అమ్మాయిల్ని ప్రేమించడం మొదలెట్టింది. ఓకే. Yeah. సో అమ్మాయిని అమ్మాయి Plural. వేరే అమ్మాయిల్ని, అందరు అమ్మాయిల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే ఇలా మీరు ప్రతిసారి ఇలా ఏమంటారు, మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారా? ఇలా నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దాని మీద ఒపీనియన్ అనేది వాళ్ళ సెన్సిబిలిటీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఓకే. మీరు తెలుగులో మీది వంగవీటి చివరి సినిమా అన్నది కన్ఫర్మ్ అండి? మళ్ళీ గోవింద అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది? లేదు, ఈసారి భగవంతుడు గోవింద వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే నా చివరి సినిమా. అది కూడా మళ్ళీ అప్పుడు ఆ మూడు ఉందంటారేమో. అదే నేను చెప్పాను కదా ఇప్పుడు. ఓకే. ఏంటి అంత కరాకండి నిర్ణయం తీసుకోవడానికి కారణం? నేను తెలిసిన చేయను అంతే. ఇప్పుడు నాకు బోర్ కొట్టింది తెలిసిన. ఓకే. ఓకే. మొన్న సి కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వంగవీటి సినిమా కన్ఫర్మ్గా ఫ్లాప్ అవబోతుంది, రాసుకోండి అని చెప్పారు. దాని అతను అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయం ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్తానండి. అలాగే నేను నా అభిప్రాయాలు చెప్తాను. సో ఇప్పుడు నా మీద కొన్ని వేల నెగిటివ్ కామెంట్లు ఇస్తూ ఉంటారు అందరూ. దాంట్లో ఇది ఒకటి. రామగోపాల్ మైండ్ దొబ్బింది, అడిగి ఇంకా అసలు అడిగేంటి ఇది లేదు, ఇందులో అన్ని వాట్ కెన్ ఐ సే, ఇట్స్ ఓకే. 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 అండ్ దీంట్లో రక్త చరిత్రలో మీరు కొన్ని సీన్స్ కొంతమంది మనుషుల ఫోర్స్ వల్ల తీసేశారని, వైఎస్ఆర్ గారు సీన్స్ తీసేశారని, అది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజం. అంటే ఏంటంటే మీరు మాఫియాకే భయపడని ఆర్జీవి ఇప్పుడు ఫోర్స్ అనేది ఎప్పుడు మీకు అంటే గన్ను పెట్టో కత్తి పెట్టో అనేది కూడా ఫోర్స్ కాదు. ఇట్ కుడ్ బి ఎమోషనల్, ఇట్ కుడ్ బి ఒక రిలేషన్షిప్లోనూ కూడా మనకి ఇష్టం లేకుండా ఒక దానికి మనం బెండ్ అవుతాం. దట్ డజంట్ నెసెసరీ అవుట్ ఆఫ్ ఫియర్. అంటే ఆర్జీకి ఎమోషన్స్ లేవన్నట్టుగా ఉంటాయి. ఎమోషన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను మీకు, నేను చాలాసార్లు చేస్తాను, మీకు కనపడకపోవచ్చు అది. ఎమోషన్స్ ఉంటాయి కానీ ఆర్జీవి గారి చివరి రోజులు ఎలా ఉంటాయని కొంచెం ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? చివరి రోజులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి రోజులు అనేది ఒకటి మీకు ఇన్ఫర్మిటీయా, లేకపోతే సడన్గా డెత్ వస్తుందని ముందు తెలుస్తుందా? ఈ ఫ్యాక్టర్స్ తెలియకపోతే చివరి రోజులను ఎట్లా చెప్తాం? సరే, మీరు ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ అంటే ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకోలేకుండా ఎవరి మీద ఆసరా పడే ఇలాంటి సమయం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. బికాజ్ ఐ డోంట్ లైక్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. సరే, మీకు దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు లాంగ్ లైఫ్ ఇచ్చినప్పుడు చివరి రోజులు ఉండవు కదా. ఎందుకుండవు? ఎలా ఉంటాయి? అది చెప్తుంది కదా. లాంగ్ లైఫ్ మీన్స్ అదే 80 90 అనుకోండి, అది కాదు పాయింట్, అది కాదు. అంటే మీరు వయసు వచ్చి మీ పనులు మీరు చేసుకోలేని ఒక టైం అలాంటిది వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను చివరి రోజులు రాకుండానే. ఓకే, ఎలా అంటే ఐ కమిట్ సూసైడ్, ఐ డూ సంథింగ్. ఓకే, అదే అడుగుతున్నాను. అలా అదే నేను అంటే మెథడ్ ఇంకా ఆలోచిస్తే అప్పుడు ఆలోచిస్తాను. ఎంతసేపు అది ఒక గంట ఆలోచిస్తే మంచి కరెక్ట్ తెలుస్తుంది. జియా ఖాన్ సూసైడ్ చేసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది అభిప్రాయం ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరు ఏం చేసినా వాళ్ళకు అప్పుడున్న మానసిక స్థితిలో ఎలాంటి ఫ్యాక్టర్స్ని ప్రెజర్ చేశాయన్న దాని మీద నుంచి అలాంటి డెసిషన్ వస్తుంది. దాంట్లో నా అభిప్రాయం ఏముంటుంది? అసలు సూసైడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూసైడ్స్ ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయనప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ పరిస్థితిలో మనిషి తనకున్న ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ కానీ ఆ పరిస్థితి కానీ రకరకాల కారణాలు, ఆ కారణాలు అనేది ఏ రెండు సూసైడ్కి ఒకటే ఉండదు. అలాంటప్పుడు దాన్ని జనరలైజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో సూసైడ్ చేసుకోవడము ఎటువంటి అదే డెసిషన్ తను ఒక వ్యక్తి తీసుకుని డెసిషన్ అది. అప్పుడు తన లైఫ్ తన ఇష్టం. అప్పుడు తన లైఫ్ని ఏ కారణం చేత తను సూసైడ్ చేసుకున్నారని నిర్ణయించుకున్నారో ఆ ఫ్యాక్టర్స్ని సరిచేసే ఒక కెపాసిటీ మీకు లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోాలి. ఓకే. ఓకే,
అంటే జియా ఖాన్ చనిపోయే ముందు ఒక 15-20 రోజుల ముందు మీ ఆఫీస్కి వచ్చారని ఏదో మీకు చెప్పడానికి ట్రై చేసిందని, అది ఏం చెప్పేదో తను అన్న గిల్టీనెస్ మీరు ఇప్పటికీ ఫీల్ అవుతారని. అవును. నిజమేనది? అవును. ఓకే. కిల్లింగ్ వీరప్పని మళ్ళీ హిందీలో చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది నా ఇష్టం అది. అంతే. అంటే ఇమీడియట్గా తీశారు కదా? ఇమీడియట్గా తీసిన 10 సంవత్సరాల తర్వాత తీసిన నా ఇష్టం అది. ఓకే. సునీల్ జోషికి ఒక నటుడిగా ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? సునీల్ జోషికి, సారీ సచిన్ జోషి. నేను ఏ యాక్టర్కి మార్కులేను. ఏ యాక్టర్ అయినా నేను ఇచ్చిన రోలు నాకున్న క్లారిటీ బట్టే తన పర్ఫార్మెన్స్ వస్తుంది. యాక్టర్ అనేది అంటే ఒకటి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వర్సిటాలిటీ ఉన్నది ఒక టైప్ యాక్టర్ ఉంటాడు. మీరు అనుకున్న రోల్ ఫిట్ అయ్యే యాక్టర్ ఒకడు ఉంటాడు. ఓకే. సచిన్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ. అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ల కింద ఆ నటుడు కనుక యాక్టింగ్ చేయలేకపోతే ఇంకా నటుడిగా కెరీర్ కొనసాగించడం వేస్ట్. అలాంటి డైరెక్టర్లో మీరు కూడా ఒకరు. మీ సినిమాలలో నటన రాకపోతే ఇంకా అతను నటన కెరీర్ ఉండకపోవడం బెటర్ అని. అలా సచిన్కి మీరు ఎలా? నేను అదే చెప్తాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సచిన్ చేసింది నేను డిజైన్ చేసిన క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా చేసాడు. ఓకే. అప్పుడు అది నచ్చకపోతే అది నా తప్పు అవుతుంది, అతను తప్పు అవుతుంది. ఎందుకంటే నా విజన్కి సరిపడా తను చేసాడు కాబట్టి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.